ఈరోజు కాకినాడ భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో మీ ముందు కూర్చోవడానికి రెండు ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయి. మొదటిది, ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆత్మనిర్భర్ భారత్ అనేది ఏదైతే స్లోగన్తో భారతదేశంలో దేశీయ వస్తువులు కొనుగోలు చేయాలి అనేటువంటి అంశం మీద మన జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి మండలంలోనూ కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అంటే దేశీయ వస్తువుల్ని మనం ఎంకరేజ్ చేసినట్లయితే కనుక మన లోకల్ పరిశ్రమలు వృద్ధి చెందుతాయి, తద్వారా మన పీపుల్కి డెవలప్మెంట్కి ఎదురుకొస్తారనేది ఒక విషయం. రెండోది, నాకు తరచుగా రామేశంపేట అనేటువంటి ప్రదేశం నుంచి రెగ్యులర్గా నాకు కంప్లైంట్స్ భారతీయ జనతా పార్టీ జిల్లా దేశంగా నాకు దాదాపు 50-60 కంప్లైంట్స్ ఈ మధ్యకాలంలో నాకు రావడం జరిగింది. రామేశంపేటలో ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుంది అనేది వారందరూ చెప్తున్నటువంటి కంప్లైంట్. దాంట్లో నేను కూడా దాదాపు ఒక 2-3 నెలల నుంచి పర్సనల్గా నేను కూడా ఐడెంటిఫై చేసి అంటే ఎవరో చెప్పారని చెప్పి మనం వెంటనే దాని మీదకి నిర్ణయం తీసుకోకుండా చూస్తే చాలా దారుణంగా అక్రమంగా అక్కడ మైనింగ్ జరుగుతూ ఉంది. ఈ మైనింగ్ జరుగుతుంది కదా అని చెప్పేసి మైన్స్ డిప్యూటీ డైరెక్టర్ గారు అయినటువంటి నరసింహారెడ్డి గారిని నేను పర్సనల్గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సార్, ఇక్కడ ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్నారు, నైటు పగలు తేడా లేకుండా పెద్ద పెద్ద వెహికల్స్ డంపర్స్ లాగా మూవ్ అవుతూ విపరీతమైనటువంటి ఎయిర్ పొల్యూషను క్రియేట్ చేస్తూ వెళ్తున్నాయి వెహికల్స్. తద్వారా ఈ మధ్యకాలంలో ఆఖరికి మొన్న కూడా ఒక కాలేజీ విద్యార్థి, ఒక అబ్బాయి అక్కడ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. ఈ డంపర్స్ స్పీడ్గా వచ్చేసి గుద్దేయడం. సో దాంతో మైన్స్ డీడీ గారిని నేను అడిగాను, సార్ ఇందులో ఇది అఫీషియల్ పర్మిషన్ తీసుకుని చేస్తున్నారా, అన్అఫిషియల్గా చేస్తున్నారా అనేది క్లారిఫికేషన్ తీసుకోవడం కోసం అని చెప్పేసి నేను వారిని అడిగితే వారు నాకు సరైన సమాధానం చెప్పలేదు. కానీ నాకు అర్థమైంది, వారు చెప్పిన దాంట్లో పాపం ఆయన తప్పేం లేదు, ఆయన చాలా ప్రెజర్లో ఉన్నారనే భావన నాకు కలిగింది. రెండోది, అప్పట్లో మన ప్రధాని ఇందిరాగాంధీ గారు 1976లో 900 ఎకరాల స్థలం, ఆ పర్టికులర్ కొండంతా కలిపి 900 ఎకరాలండి. 900 ఎకరాలు కూడా అక్కడ ఉన్నటువంటి దళితులకి వ్యవసాయం కోసం ఉపయోగించుకోమని చెప్పేసి ఒక్కొక్కరికి ఎకరా 30 సెంట్లు ల్యాండ్ అక్కడ ఇవ్వడం జరిగింది ఆవిడ. తర్వాత 83లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యాక రైతులకు కావాల్సినటువంటి మౌలిక వస్తువులన్నీ కూడా ఆయన ప్రొవైడ్ చేశారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినాక కూడా వారికి వాటర్ బోర్సు, అదేవిధంగా వారందరికీ కావాల్సినటువంటి కరెంటు, వాటర్ బోర్స్కి కరెంట్ కావాలి కాబట్టి అది కూడా ఆయన ప్రొవైడ్ చేయడం జరిగింది. దాన్ని బట్టి అక్కడ మంచి అగ్రికల్చర్ జరుగుతుంది అనేటువంటి విషయం మనందరికీ అర్థమవుతుంది. లేకపోతే ప్రభుత్వ అధినేతలు ఆ రోజుల్లో ఉన్నవారు అంతమందికి ముఖ్యంగా దళితులకి ఇచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి ఇచ్చారు అంటే మనం మంచి అగ్రికల్చర్ చేశారు. సంహో ఏ రకంగా ఇక్కడ ఇల్లీగల్ మైనర్స్ అక్కడికి ఎస్టాబ్లిష్ అయ్యారో, ఎలా వచ్చారో అనేది కాలక్రమంలో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ యాక్చువల్లీ ఇల్లీగల్ మైనింగ్ జరిగితే కనుక మీకు వచ్చే నష్టం ఏంటి అనేటువంటిది ఎవరైనా అర్థం చేసుకుంటే, మన జిల్లాలో అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే ఒక హైవేకి అనుకుని అంత పెద్ద కొండ, దాదాపు రామేశంపేట, ఆనూరు, కొండపల్లి అంటే 2 మండలాలు కూడా, మళ్ళీ జగ్గంపేట మండలం, అదేవిధంగా పెద్దాపురం మండలాలు, ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంలో విపరీతమైనటువంటి వైల్డ్ లైఫ్ ఉండేది, మంచి ఎకో సిస్టమ్ ఉండేది, మంచి వాటర్ బాడీస్ ఉండేవి. ఇవన్నీ కూడా ఈవేళ ఒకప్పుడు ఉండేవి అనే పరిస్థితికి వచ్చేసింది. మీరందరూ కూడా చూసుంటారు, అప్పట్లో రోడ్డు మీద పాస్ అవుతున్నప్పుడు అద్భుతంగా కూడా అక్కడ మనం చూడడానికి ఎంతో గ్రీనిష్గా కనిపించేటువంటి కొండలు ఈవేళ వ్యానిష్ అయిపోయి ఆ ప్లేస్లో గోతులు వాట్నాట్ అన్నట్టుగా ఉండేది పరిస్థితి ఏర్పడింది. దీనికి మనం యాక్చువల్లీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా మనం కంప్లైంట్ చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా మనకంటే ముందుగానే గత సంవత్సరం 7వ నెల రోజు, 7వ నెల అంటే 2024 7th వారు ఆ ప్లేస్కి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేశారు. మైన్స్ డీడీ గారు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆ ప్లేస్లో ఉన్నటువంటి మిగతా ముఖ్యులందరూ కలిపి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసి వారు ఐడెంటిఫై చేసి చెప్పింది ఏంటంటే, అక్కడ మొత్తం ఉన్నటువంటి కొండలో 900 ఎకరాల్లో ఓన్లీ 216 ఏకర్స్ అంటే 216 ఎకరాల వరకే వారు మైనింగ్కి ఇచ్చారని చెప్పారు. అక్కడే అనౌన్స్ చేశారు. హిందూ పేపర్లో వచ్చినటువంటి ఐటమ్ అది, నేను చెప్పేది కాదు. మిగతాదంతా కూడా ఇల్లీగల్గానే మైనింగ్ చేస్తుందని వారే ఐడెంటిఫై చేశారు. మన జిల్లా అధికారి గారే ఐడెంటిఫై చేశారు అనేది మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. చెప్పి తక్షణం ఈ మైనింగ్ ఆపాలని చెప్పేసి అక్కడ వెంటనే వారు ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. ఆ సంఘటన జరిగి 14 నెలలు అయింది. ఎప్పటికి కూడా నేను గూగుల్ లుకౌట్ మీ అందరికీ కూడా పెడతాను. నిన్న 3 days బ్యాక్ నుంచి కూడా ఈ ఇల్లీగల్ మైనింగ్ సాగుతూనే ఉంది. అంటే మనము మన పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి.
మనం ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా కూడా చెప్తున్నాను, అందుకే మీకు ఆ విషయం కూడా తెలియజేయడం జరిగింది. ముందు మన పర్యావరణాన్ని మనం కాపాడుకున్నప్పుడే ఎకో సిస్టమ్ కరెక్ట్గా ఉంటుంది. ఎకో సిస్టమ్ కరెక్ట్గా ఉన్నప్పుడే మనందరికీ కూడా ఏ విధమైనటువంటి డిసీజెస్ రాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఇల్లీగల్ మైనింగ్ అనే యాక్టివిటీ ఓన్లీ ఏదో ఒక 4 బకెట్లు పట్టుకెళ్ళారా 2 బకెట్లు పట్టుకెళ్ళారా కదండి, వేలాది లారీలు మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. రెండోది, ఒక సామాన్య రైతు ఆయన పొలం మెరకగా ఉంటే, అయ్యా నా పొలం మెరకగా ఉంది అని చెప్పి 4 ట్రాక్టర్లు ఆయన జేసీబీ పెట్టి తీస్తే వెంటనే కేసు రాసేస్తారు. మీ అందరికీ తెలుసు. అంటే ఒక సామాన్యమైన రైతుకి లేనటువంటి ప్రివిలేజెస్ ఏ విధంగా ఈ అక్రమ మైనింగ్ వారికి ఉందో అనేది నాకు అర్థం కావట్లేదు. రెండవది, నేను ఐడెంటిఫై చేసిన నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో నేను చెప్తున్నాను, ఈ మైనింగ్ చేసే వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇంకో కొత్త కాన్సెప్ట్ ఏంటంటే, మీకులాంటి వాళ్ళు నాకులాంటి వాళ్ళు ఎవరో మన సొంత పొలం మన పరిస్థితి బాగోకు ఇంకోటో గ్రావెల్ అమ్మకం చేసుకుందాం అనుకుంటే మీరు కంపల్సరీగా వాళ్ళకి కపం కట్టాలి. ఈ కపం కట్టడం అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. మైనింగ్ డిపార్ట్మెంట్ని అడిగాను, మాకేమీ సంబంధం లేదన్నారు. వారికి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. ఈ కపం ఇల్లీగల్గా కొంతమంది కలెక్ట్ చేస్తున్నారు. అదొక దందా, అదొక బిజినెస్ లాగా ఏర్పడింది. ఇక ఇప్పుడు అసైన్ ల్యాండ్స్, ఏపీ అసైన్ ల్యాండ్స్కి సంబంధించి మనకి ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రొహిబిషన్ లేదు అనే ఒక యాక్ట్ 1977లోనే మనకు పెట్టారు. అంటే ఇవన్నీ అసైన్ ల్యాండ్స్ అని చెప్తున్నారు కాబట్టి ఆ ల్యాండ్స్ని ట్రాన్స్ఫర్ చేయడానికి లేదు. యాజ్ పర్ యాక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1977 ప్రొహిబిషన్. ఏమండి, నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986లో వచ్చిందండి. 1986 నుంచి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది. ఆ ఏరియా అంతా కూడా ఎన్విరాన్మెంట్ పాడైపోతుంది. మన బాధ కూడా అదే, మనందరం అందుకే కూర్చున్నాం ఈవేళ. ఇక ఎయిర్ ప్రివెన్షన్ ఆఫ్ కంట్రోల్ యాక్ట్, అది కూడా 1981 నుంచి వచ్చిందండి. అంటే ఈ అంశాలని కూడా ఎక్కడ కూడా ఎవరు పరిగణలోకి తీసుకోకుండా నా సొంత భూమిని నేను తవ్వేసుకుని, అంటే భూమాతని మనం తవ్వేసుకుని తద్వారా వచ్చేటువంటి 4 రూపాయల కోసం కక్కుర్తిపడి చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ భూభాగం అంతా పాడైపోతుంది. ఇది భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనే అంగీకరించదు. మేమందరం కూడా అక్కడ ఇల్లీగల్ మైనింగ్ ఆగే వరకు కూడా దాని మీద తీవ్రమైనటువంటి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు భారత మాతని మేము కొలుస్తాం, మన భూదేవిని భారత మాతగా కొలుస్తాం. అటువంటి ప్రదేశంలో ఇలాంటి ఇల్లీగల్ మైనింగ్స్కి మేము ఏ విధమైన అవకాశం ఇవ్వమని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.